నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు. ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్. అధికారుల తీరుపై మంత్రి పొన్నం అసహనం. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో 70% పసుపు భారతదేశంలో ఉత్పత్తి అవుతోందని, ఇందులో 30 రకాలున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డును ఆయన ఢిల్లీ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. జాతీయ పసుపు బోర్డును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు కొమ్ములతో కూడి దండ వేసి అభినందనలు తెలిపారు. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ ప్రజల జీవితాల్లోనే కాదు, తెలంగాణ సహా పసుపు ఎక్కడ పండిస్తే ఆ ప్రాంతాల్లో పరివర్తన తెస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇది ఒక గేమ్ చేంజర్ అన్నారు. ఆతిథ్య రంగం, రవాణా, మౌలిక సదుపాయాలు, ఉపాధి, పర్యాటక రంగానికి పసుపు బోర్డు ఊతంగా నిలుస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ప్రతిభ కేంద్రంగా ఎలా తీర్చిదిద్దవచ్చో అని తెలిపేందుకు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు నిదర్శనమని అరవింద్ అన్నారు. పసుపు బోర్డులో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా బోర్డులో సభ్యులుగా ఉంటారన్నారు పీయూష్ గోయల్. ఎగుమతిదారులు, ఉత్పత్తిదారుల ప్రతినిధులతో బోర్డు ఉంటుందని వెల్లడించారు. పసుపుపై మరిన్ని పరిశోధనలు చేపట్టి దానికి శాస్త్రీయతను యావత్ ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తామని గోయల్ వెల్లడించారు. త్వరలోనే నిజామాబాద్ లో భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తామని పీయూష్ గోయల్ వెల్లడించారు. ఏఐసీసీ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లారు. న్యూఢిల్లీ కోట్లా రోడ్లో నిర్మించిన ఈ కొత్త భవనానికి ఇందిరా భవన్ అని పేరు పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఉన్న అక్బర్ రోడ్ కార్యాలయంలో పార్టీకి చెందిన కొన్ని విభాగాలు కొనసాగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. వారం పాటు సింగపూర్, దావోస్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో స్కిల్ వర్సిటీతో ఒప్పందాలు, పెట్టుబడులపై చర్చిస్తారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్తున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ముగ్గుల పోటీలు తిలకించారు. మహిళలతో ఆయన మాట్లాడారు. మండలంలోని సమస్యలపై పలువురు భట్టికి వినతి పత్రాలు సమర్పించారు. ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని భట్టి స్పష్టం చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలిసిన మావోయిస్టుల పోస్టర్లకు సంబంధించి పోలీసులు 3 అరెస్ట్ చేశారు. అది మావోయిస్టుల పని కాదని పోలీసులు తెలిపారు. నిందితుల్లో 2 వ్యక్తులది ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంతూరు అని ఎస్పీ జానకి తెలిపారు. నిందితుల నుండి 29 లెటర్ ప్యాడ్స్, 3 మొబైల్ ఫోన్లు, బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలు మాని పాలనపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుతోందన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఎల్లో జోన్ కు వెళ్లిందన్నారు. రెడ్ జోన్ కు వెళ్తే పెట్టుబడులు రావు అన్నారు. స్పీకర్ చర్యలు తీసుకోవాల్సింది కౌశిక్ రెడ్డిపై కాదు, పార్టీ ఫిరాయించిన సంజయ్ పైన అని హరీష్ రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో దురుసుగా ప్రవర్తించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయనపై 3 కేసులు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు నిన్న రాత్రి ఆయన్ని అరెస్ట్ చేశారు. 3 కేసుల్లోనూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 25,000 రూపాయల 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి వేడుకలు. రాష్ట్రంలో సేంద్రియ సాగును ప్రోత్సహిస్తామన్న సీఎం. తిరుపతి తొక్కిసలాటపై కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న వైసీపీ. ఏపీ టుడే టాప్ 9 న్యూస్. వెల్దీ, హెల్దీ, హ్యాపీ సొసైటీ తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించామన్నారు. సూపర్ 6 లోని అన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు చంద్రబాబు. మళ్లీ ఇప్పుడు రాజకీయంగా ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తామేం చేశామో అన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయని వివరించారు. మనం తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుండి వచ్చిందో తనిఖీ చేసుకునే అవకాశం ఇప్పుడుందన్నారు సీఎం. ప్రకృతి సాగు ద్వారా ఆహార ఉత్పత్తులకు మంచి ధర వస్తుంది అన్నారు. సంక్రాంతికి సొంతూరు నారావారిపల్లెకు వచ్చిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు 2వ రోజు అక్కడే గడిపారు. గ్రామ దేవత గంగమ్మకు పూజలు చేశారు. నారావారిపల్లెలో తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళి అర్పించారు బాబు. తన నివాసం వద్ద ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు సీఎం. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరు మారటం లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో సంక్రాంతి కళ లేదని దుష్ప్రచారం చేస్తుండడాన్ని తప్పుపట్టారు. వైసీపీ నేతలకు తమ అసత్య ప్రచారాలకు పండుగలను కూడా వదలటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు.
బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోర్టు ద్వారా కేసులు పెట్టి పోరాటం చేస్తామని హెచ్చరించారు. తూతూ మంత్రంగా అధికారులను బదిలీ చేశారని విమర్శించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా హామీలేవీ నెరవేర్చలేదన్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి సింగనమల నియోజకవర్గంలోని స్వగ్రామం అలంకరాయనపేటలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. స్కూటీపై తిరుగుతూ గ్రామస్తులను పలకరించారు. గ్రామస్తులతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాజు హామీ ఇచ్చారు. తన స్వగ్రామం సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శనం కల్పించారు. గ్రామ సమీపంలో ఉన్న కావేరమ్మ కొండపై జ్యోతిని వెలిగింపచేశారు. నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో బైక్ పై వచ్చిన 2 యువకులు తమ ఇంటి దగ్గర రెక్కీ చేశారని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబీ లత తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తన భర్త అరెస్ట్ అయిన నాటి నుంచి తమకు భద్రత లేకుండా పోయిందని ఆమె తెలిపారు. తన భర్త ఎంపీగా ఉన్న సమయంలో ఎంతో మందిని ఆదుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు బేబీ లత. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పండగ పూట నిరసనలు కొనసాగించారు. జీతాలు చెల్లించాలంటూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద నిరసన తెలిపారు. అందరూ పండగ చేసుకుంటుంటే జీతం లేక తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్లో కార్మికులు శ్రమించే సామర్థ్యానికి మించి ఉత్పత్తి పెంచుతున్నా కావాలని జీతాలు ఇవ్వటం లేదన్నారు కార్మిక సంఘం నేతలు. శ్రీశైలం టోల్ సిబ్బందిపై వేటు. మంచిర్యాల కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో టైగర్ సఫారీ ప్రారంభం. డాకు మహారాజ్ సినిమా చూసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు. శ్రీశైలం టోల్ గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న 8 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఆకస్మిక తనిఖీల్లో వీరి దగ్గర ఉండాల్సిన డబ్బు ఎక్కువ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. వీరిలో ఒకరు రెగ్యులర్ ఉద్యోగి కాగా మిగిలిన వారు కాంట్రాక్టు సిబ్బంది. సొంతూరులో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చీరాల మోహన్ థియేటర్లో డాకు మహారాజ్ సినిమా చూశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె థియేటర్కు వచ్చారు. ఈ సినిమాలో తన సోదరుడు బాలకృష్ణ నటన మరింత ఉన్నతంగా ఉందని ప్రశంసించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాంత్ రెడ్డి అనే యువ రైతు నిరవధిక దీక్షకు దిగారు. మాస్టర్ ప్లాన్ కారణంగా మున్సిపాలిటీలో విలీనమైన 8 గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 1200 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. రైతుల భూముల నుండి గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్ తొలగించాలని డిమాండ్ చేశారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో తనపై, బోండా ఉమాపై జరిగిన దాడి ఘటనపై పల్నాడు ఎస్పీని కలిశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. వైసీపీ నేతలు అధికారంలో ఉన్నన్నాళ్లు తమ కేసును ఎవరూ పట్టించుకోలేదన్నారు వెంకన్న. తగాదా పెట్టుకుంది ఆషామాషి వ్యక్తులతో కాదు, తనతోనని పిన్నెల్లి సోదరులను బుద్దా వెంకన్న హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో సఫారీ ప్రారంభమైంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దీన్ని ప్రారంభించారు. 6 వ్యక్తులతో కూడిన ఈ ట్రిప్ కోసం 2,100 రూపాయలు ఛార్జీగా నిర్ణయించారు. శ్రీశైలం మల్లన్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొత్తం 32 మంది మహిళలు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన 3 మహిళలకు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో ఖాన్ దేవుని జాతర ఘనంగా జరుగుతోంది. ఏటా పుష్య పౌర్ణమికి మొదలయ్యే ఈ జాతర 15 రోజుల పాటు జరుగుతుంది. దేవునికి నైవేద్యంగా సమర్పించిన నువ్వుల నూనెను తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవటం ఇక్కడ సంప్రదాయం. ఈసారి మహారాష్ట్ర కోద్దిపూర్ గ్రామానికి చెందిన తొడసం వంశస్థుల ఆడపడుచు మెస్రం నాగుబాయ్ 2 కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకున్నారు. ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన నిర్వహించారు. ఈ రాత్రికి ప్రభవ బండ్ల ప్రదర్శన ఉంటుంది. స్వామివారిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. భూకంపాల హెచ్చరిక వ్యవస్థలని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మార్క్ జుకర్బర్గ్ ను విచారణకు పిలిపించే ఆలోచనలో పార్లమెంటరీ కమిటీ. దేశ స్వాతంత్ర్యంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు. టాప్ 9 నేషనల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భూకంపాలకు సంబంధించిన హెచ్చరికల వ్యవస్థను అభివృద్ధి చేయాలని, ఆ దిశగా కృషి చేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. వాతావరణ సాంకేతిక పరిజ్ఞానంలో ఆధునికతను అందిపుచ్చుకోవడం ద్వారా భారత విపత్తు నిర్వహణ వ్యవస్థ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు ప్రధాని. భారత వాతావరణ విభాగం 150 సంవత్సరాల వేడుకలను ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఐఎండీ 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మిషన్ మౌసం ఆవిష్కరించారు. ఐఎండీ విజన్ 2047 డాక్యుమెంట్ ని కూడా ప్రధాని విడుదల చేశారు. ఐఎండీ వేడుకలకు ప్రపంచ వాతావరణ విభాగం సెక్రటరీ జనరల్ సొలెస్టో సౌలో కూడా పాల్గొన్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుంటే జమ్మూ కశ్మీర్ అసంపూర్ణమన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పీఓకే నుండి తీవ్రవాద వ్యాపారాన్ని పాకిస్తాన్ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఓకేలో తీవ్రవాద శిక్షణా శిబిరాలను పాక్ నిర్వహిస్తోందన్నారు. దేశంలోని ముస్లింలు తీవ్రవాదాన్ని ఎదురిస్తూ తమ ప్రాణాలు త్యాగం చేశారని రాజ్నాథ్ అన్నారు. కశ్మీర్కు దేశంలోని మిగిలిన ప్రాంతం మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఈ నినాదాన్ని ప్రపంచం మొత్తానికి భారత్ తీసుకువెళ్లిందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. భారత్ స్థితి ఆలోచనలను అర్థం చేసుకోవాలని ప్రపంచం భావిస్తోందన్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో భారత సమాజాన్ని ఉద్దేశించి జయశంకర్ మాట్లాడారు. ఢిల్లీలో వరుసగా రెండవ రోజు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు రాహుల్ గాంధీ. ఢిల్లీలో పేదలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అటు బీజేపీ గాని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ గాని ప్రజల కష్టాలు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ తోనే న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. కేజ్రీవాల్ తీరుపై తీవ్ర స్థాయిలో రాహుల్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ కు తేడా లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని కాల్కాజీ నియోజకవర్గం నుండి ఆమె తిరిగి బరిలోకి దిగుతున్నారు. అతిషికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అల్కా లంబా కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీకి అని శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కేజ్రీవాల్ కి సాయం చేయాలన్నది తమ అభిమతమని పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. కేజ్రీవాల్ కు ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి. అయోధ్యలో గత ఏడాది రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. దేశం సొంతగా తన కాళ్లపై నిల్చొని ప్రపంచానికి దారి చూపించేందుకు రామమందిర ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. 2024 సాధారణ ఎన్నికలపై మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరుతామని కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్థాయి సంఘం చైర్మన్ నిషికాంత్ దుబే తెలిపారు. పార్లమెంటరీ కమిటీ ముందుకు ఆయనని పిలిచి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు క్షమాపణ కోరుతామని వెల్లడించారు. తప్పుడు సమాచారం ప్రజాస్వామ్య దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని దుబే అన్నారు. భారత పార్లమెంటుకు ప్రజలకు జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్ లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం. ఢిల్లీ స్కూల్స్ కు ఈమెయిల్ బెదిరింపులు పంపిన విద్యార్థి అరెస్ట్. తమిళనాడు జల్లికట్టులో 12 మందికి గాయాలు. టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. పంజాబ్ లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. జైల్లో ఉన్న ఖలిస్తాన్ వేర్పాటువాది ఎంపీ అమృత్పాల్ సింగ్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ పేరు శిరోమణి అకాలీదళ్ వారీస్ పంజాబ్ దే. ముక్తసర్లో నిర్వహించిన మాఘీ మేళాలో పార్టీ పేరును ఫరీద్ కోట్ ఎంపీ సరబ్జిత్ సింగ్, అమృత్పాల్ సింగ్ తండ్రి తర్సేమ్ సింగ్ పార్టీ పేరును ప్రకటించారు. ఢిల్లీలోని స్కూళ్లకు గత కొంతకాలంగా బెదిరింపు ఈమెయిల్స్ పంపిస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను 12వ తరగతి చదువుతున్న విద్యార్థి అని తెలిపారు. విస్తృత ఫోరెన్సిక్ టెక్నికల్ విశ్లేషణ తరువాత నిర్ధారణ చేసుకున్నామని వెల్లడించారు. అయితే ఇంత పెద్ద వ్యవహారం వెనుక అఫ్జల్ గురువుని వ్యతిరేకించిన ఒక ఎన్జీఓ హస్తం ఉండవచ్చని పోలీసులు తెలిపారు. యూపీలో సంభల్లో తాజాగా వెలుగు చూసిన పురాతన కాలపు బావికి సంబంధించి అక్కడున్న 12 దుకాణాలు ఖాళీ చేయాలని అధికారులు ఆ దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. తాము చాలా కాలంగా ఇక్కడ దుకాణాలు నడుపుకుంటున్నామని, మసీదుకు అద్దె కూడా చెల్లిస్తున్నామని దుకాణదారులు అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ లో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ప్రజలందరినీ పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఓ ఇంటిపై నుండి ఆయన హుషారుగా గాలిపటం ఎగురవేశారు. చాలాసేపు దాన్ని గాల్లో ఉంచారు. గుజరాత్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్మించిన ఇళ్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో ప్రారంభించారు. తమిళనాడు విల్లుపురం ఆరోవిల్లి అరబిందో ఆశ్రమంలో నిర్వహించిన పొంగల్ వేడుకల్లో పెద్ద సంఖ్యలో విదేశీయులు పాల్గొన్నారు. స్థానికులతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్నారు. చక్కగా డాన్సులు వేశారు. పొంగల్ తయారీలో భాగస్వాములయ్యారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మకర సంక్రాంతి పుణ్యస్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్తరాది పరిభాషలో ఈ రోజు స్నానాన్ని షాహీ స్నాన్ అంటారు. సాధారణ భాషలో చెప్పాలంటే అమృత స్నానం. అందుకే పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షాహీ స్నాన్ రోజున సాధువులు, అఖాడాలు, సంతులు ముందుగా స్నానం ఆచరిస్తారు. ఆ తర్వాత సాధారణ జనాన్ని అనుమతిస్తారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అమృత స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు తరలివచ్చారు. వారిపై ఆకాశం నుండి హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారు.